హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు నేను కాకరకాయ కూర చూపిస్తున్నానండి. అయితే కాకరకాయ కూర టమాటా వేయకుండా, చింతపులుసు వేయకుండా కొత్తగా చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే మా అత్తగారింట్లో చేస్తారు ఇలా. నేను అక్కడికి వెళ్ళాకనే నేర్చుకున్నాను మా అత్తగారి దగ్గరనే. ఒక 4 కాకరకాయలు తీసుకున్నా, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నా. ఇందులో తెల్ల నువ్వులు వేస్తానండి. వెండి కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. కొబ్బరి, తెల్ల నువ్వులు వేసి కర్రీ చేస్తాను. అయితే డ్రైగా నువ్వులు వేయించుకోవాలి. తెల్ల నువ్వులను డ్రై వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు మాత్రం మీకు నచ్చినవి వేసుకోండి. పోపు వేసి కాకరకాయ ముక్కలు మీద పొట్టు తీయకుండా, రసం తీయకుండా, ఆ కాకరకాయ అసలు లోపల విత్తనాలు తీయలేదు, మీద పొట్టు తీయలేదండి. నేను అలాగే ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. వేసి కొంచెం అది ఒక 50% ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. మధ్యలో నేను కరివేపాకు వేసిన, ఆ క్లిప్ మిస్ అయింది. కరివేపాకు వేయాలి. ఇందులో మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఉల్లిపాయలు ఒకటేసారి వేస్తే ఉల్లిపాయ మాడిపోతుందని చెప్పి నేను ఉల్లిపాయ వేయలేదు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు, అది పొడి చేసి పెట్టుకోవాలి. జారీలో వేసి ఆ పొడి చేసి పెట్టుకొని లాస్ట్లో వేయాలి. అది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతే కర్రీ అర్థమవుతుంది. కాకరకాయ కొంచెం ఫ్రై అయ్యింది 50%. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేస్తున్నానండి. దీనిలో నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొబ్బరి పౌడర్ లేదు, అందుకే నేను పచ్చిమిర్చి కొబ్బరి ఒకటేసారి కలిపి పేస్ట్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల సాల్ట్, 10-12 పచ్చిమిర్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అయితే 2 కలిపి ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి వేసిన కదా, అందుకే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది మీకు. లేదండి, కారం అయితే సరిపోనే ఉంది. కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం పసుపు వేయాలి. ఒక స్పూన్ పసుపు పసుపు వేసి ఇప్పుడు పాలు, పెరుగు వేయాలండి. పాలు వేయాలి కొద్దిసేపు. ఒక కప్పు 1.5 కప్పు పట్టింది నాకు పాలు. అయితే ఇంకా కాచి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాను. పాలు వేసి ఒక 2 మినిట్స్ ఉడికాక అది మనం అప్పుడు పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసిన. అయితే పాలు, పెరుగు వేసి చేస్తున్నందుకు ఇది విరిగిపోతుంది, బాగుండదు అనుకోవద్దు. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి ఉడికించాలి దీన్ని. ఇందులో బెల్లం వేసుకోండి. బెల్లం వేసిన నేనైతే. చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేయండి ఒకసారి. మా అమ్మ వాళ్ళు అయితేనేమో చింతపులుసు వేసి చేస్తారు, టమాటా వేసి చేస్తారు. నేను మళ్ళీ అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే అండి, కర్రీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.